దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులన్నీ ఎట్టకేలకి తమిళ సర్కార్ సొంతం కానున్నాయి. ఫిబ్రవరి 14-15 తేదీల్లో తమిళ సర్కార్ చేతిలోకి వెళ్లబోతున్నాయి. జయలలిత ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జయలలిత పేరు మీద 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలున్నాయి. 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 10,000కి పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, విలువైన గడియారాలు, ఇతర వస్తువుల్ని కర్ణాటక ప్రభుత్వం తమిళ సర్కార్కి అప్పగించనుంది. నిజానికి జయలలిత ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే స్వాధీనం చేసుకుంది. అప్పుడు ఆ ఆస్తుల విలువ 913 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. కానీ ఇప్పుడు వాటి విలువ 3 రెట్లకు పెరిగింది. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ 4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడీఎంకే పార్టీలో కీలకంగా ఉన్న జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ వివాహాన్ని 1995లో జయలలిత ఎంతో గ్రాండ్గా చేశారు. 1996లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల్ని కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. అనంతరం ఆమె 2 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇలవరసి నలుగురిపై కూడా నమోదైంది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షుల్ని విచారించింది న్యాయస్థానం. 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు పక్కదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకి బదిలీ చేశారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం ఇన్నాళ్లు కర్ణాటక సిబిఐ కోర్టు వద్దే ఉంది. ఈ కేసుని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేసి 2014లో వారందరికీ 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేయడంతో శిక్షని రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వుని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే ఆమె ఆస్తుల జప్తుని సుప్రీంకోర్టు సమర్థించింది. తర్వాత జయలలిత అనారోగ్యంతో 2016లో డిసెంబర్ 5న చనిపోయారు. ఆ తర్వాత శశికళ, ఇలవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అయితే జయలలిత ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని గతంలోనే కర్ణాటక కోర్టు ఆదేశించింది. తమిళనాడు నుంచి ఏసీబీ అధికారులు 6 పెట్టెలతో బెంగళూరుకి రావాలని, ఆభరణాల్ని భద్రంగా తీసుకువెళ్లేందుకు తగినంత భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఆభరణాల్ని అంచనా వేయటానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీకి అప్పగించాలని కర్ణాటక సర్కార్కి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన భద్రతా పనుల్ని కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. అయితే జయలలితపై ఉన్న కేసుని కొట్టువేసినందున ఆమె ఆస్తుల్ని జప్తు చేయకూడదని జయలలిత మేనకోడలు దీప, మేనలుడు దీపక్ వాదించారు. వారి అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధారించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తుల్లో 10,000 చీరలు, 750 జతల చెప్పులు, ఖరీదైన గడియారాలు, బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని ఫిబ్రవరి 14-15 తేదీల్లో తమిళనాడు ఏసీబీకి అప్పగించాలని ఆదేశించింది. మొత్తానికి దశాబ్ద కాలం తర్వాత జయలలిత ఆస్తులు తమిళ సర్కార్ ఖజానాలోకి రానున్నాయి.